ప్రశాంత్ నీల్కి జూనియర్ ఎన్టీఆర్ గ్రీటింగ్స్. ఇండియన్ సినిమా రేంజ్ను మార్చిన స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత్ నీల్తో ఉన్న సన్నిహిత్యాన్ని, అలాగే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే డ్రాగన్ను గుర్తు చేస్తూ ఎన్టీఆర్ పెట్టిన ఒక క్రేజ్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్గా మారింది. భారత్లోని తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు లాంచ్, భారీగా పెట్రోల్ ఖర్చు ఆదా. ఆత్మనిర్భర్ భారత్ సాక్ష్యంగా మోదీ శాఖ గురువారం రోజున అరుదైన మైలురాయిని నమోదు చేసింది. భారత్లో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును అధికారికంగా లాంచ్ చేశారు. ఇక్కడ చమురు దిగుమతుల్ని తగ్గించడం, ఇంధనాన్ని పొదుపు చేయడం, ఇథనాల్ వినియోగం పెంచి కాలుష్యాన్ని తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అనుగుణంగా రూపొందించారు. బీసీసీఐ భారీ ప్లాన్. ఐపీఎల్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశిని టీమిండియాలోకి తీసుకురావాలనే వాదన చాలా బలంగా వినిపిస్తోంది. లెజెండరీ క్రికెటర్ల దగ్గర నుండి సామాన్య అభిమాని వరకు వైభవ్ టీమిండియాలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా అటువైపు అడుగులు వేస్తోంది. సూర్యవంశికి జాతీయ జట్టులో చోటు కల్పించాలని అజిత్ అగర్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ను ఆడించాలని చూస్తోంది. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం, 3 అంతస్తుల షాపింగ్ మాల్ కాంప్లెక్స్ దగ్ధం. హైదరాబాద్ అమీర్పేటలో మైత్రివనం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మెయిన్ రోడ్డుపై ఉన్న కేఎస్ఆర్ ఫ్యాషన్ అనే 3 అంతస్తుల బట్టల షాప్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. దుకాణంలో దుస్తులు ఎక్కువగా ఉండడం, ఎండ తీవ్రత తోడవడంతో మంటలు పక్కనే ఉన్న హోటళ్లు, కంప్యూటర్ షాపులకు విస్తరిస్తున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు.